జై శ్రీరామ్. త్యాగరాజకృతి. వినవే ఓ మనసా వివర్ధిని రాగము రూపకము. వినవే ఓ మనసా వివరంబుగనే దెల్పెద వినవే ఓ మనసా మనసరింగి కుమార్గమున మరి పొరలుచు చెడవలదే వినవే ఓ మనసా వివరంబుగా నీ తెలిపేద. సో మనసును వేడుకోవాలన్నమాట. లేకపోతే ఇది అలాగా మనసు నీళ్ళలాగా పైనుంచి కిందకే దొర్లుతుంది. దుర్మార్గులు ఏదో వచ్చి మైండ్లో పిచ్చి ఐడియాలు పెట్టి చెడగొడతారు. అందుకే తులసీదాస్ కూడా ఏమన్నాడు, బాధక్ సబ్కే భయే సాధక్ భయే నా కోయ్. తులసి రామ కృపాలు సో తులసి రామ కృపాలు సో హోయ్. అంటే అందరూ అన్ని విధాలుగా మనకి బాధలు పెట్టడానికి, ఆటంకాలు పెట్టడానికే కానీ మన సాధనలో మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకని రాముడి కృప లేకపోతే అసలు ముందుకు పోలేమని ఏడుస్తున్నాడు. తులసి దోహావళిలు ఎంత బాగుంటాయి చూడండి. బాధకు సబ్కే భయే సాధక భయే నా కోయ్. తులసి రామ కృపాలు సో భలో హోయ్ సో హోయ్. తులసి రామ కృపాలు సో భలో హోయ్ సో హోయ్. వినవే ఓ మనసా వివరంబుగా నే తెల్పెద మనసరింగి కుమార్గమున మరి పొరలుచు జడవలదే వినవే ఓ మనసా. ఈ నడతలు పనికిరాదు ఈశ్వర కృప కలుగబోదు. ఈ నడతలు పనికిరాదు ఈశ్వర కృప కలుగబోదు. ఈ ఒక్క లైన్లో ఎంత చెప్పాడు చూడండి. మూర్ఖుల్లాగా బొందల దగ్గరికి పోయి చద్దర్లు ఇచ్చి ఈ బాబా ఆ బాబా, తర్వాత ఏమిటేమిటో యజ్ఞాలు, ఇవన్నీ కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో బహుశా మనకంత టైం ఉండిందేమో. కలియుగంలో టైం లేదురా. కలిసంతరణ ఉపనిషత్తులో నామజపం చాలరా, కర్మయోగిలా ఉండండిరా, పని చెయ్యండిరా. పని చాలా ఉందిరా. ఇక్కడ మూర్ఖుల్లాగా హిందువులు మత మార్పిళ్ళు అయిపోతున్నారు. హిందువులుగా మిగిలి కూడా నామమాత్ర హిందువులుగా ఉన్నారు. ఫేక్ హిందువులు అనమాట. సిన్సియర్ హిందూస్ కాదు వీళ్ళు. సిన్సియర్ హిందూ అంటే భగవద్గీతని పఠించాలి, దాన్ని జీవించాలి. అది కాకుండా ఏది రేషనల్, లాజికల్, తర్కబద్ధంగా బ్లైండ్ ఫెయిత్ కాదు. మనకి హిందూయిజంలో బ్లైండ్ ఫెయిత్ ఉండదు. శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని అందుకే కృష్ణుడు అన్నాడు. శ్రద్ధ అంటే ఏంటి? ఫెయిత్ ఇంగ్లీష్ వర్డ్ చాలా నెగటివ్ వర్డ్ అది. ఫెయిత్ అంటే గుడ్డిగా నమ్మాలి, బ్లైండ్ ఫెయిత్ అనమాట అది. ఫెయిత్ అంటేనే బ్లైండ్ ఫెయిత్. ఫెయిత్ అంటే ఏమిటి? వాడు చెప్పింది నమ్మేసేయాలి. నువ్వు క్వశ్చన్లు అడగకూడదు. క్వశ్చన్ అడిగితే చంపుతా అంటాడు వాడు. వాడి హోలీ బుక్స్ గురించి ఇప్పుడు నేను మాట్లాడాను, కానీ ఆ బుక్స్లో క్వశ్చన్ అడిగిన వాడిని చంపేశారు. ఇప్పటికీ ఆ వర్సెస్ ఉన్నాయి. క్వశ్చన్ అడగకు, నోరు మూసుకుని ఫాలో అవ్వు. మనకు అట్లా కాదు. భగవద్గీతలో అర్జునుడు 65 క్వశ్చన్లు పైన అడిగాడు కృష్ణుడిని. కొన్ని చోట్ల వెటకారం కూడా చేశాడు. అది నిందాస్తుతి మనకుంది. తర్వాత క్వశ్చన్లు అడగాలి. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. కృష్ణుడు కూడా చెప్తాడు, క్వశ్చన్లు అడగాలి, శ్రద్ధతో అడగాలి. శ్రద్ధ అంటే శంకరాచార్య దాన్ని ఎలా డిఫైన్ చేశారు? గురువేదాంత వాక్యేషు దృఢో విశ్వాస శ్రద్ధ. గురువు అంటే ప్రతి డబ్బగాడు గురువు కాదు. గురువు అంటే ఎవడు తెలుసా? అజ్ఞానాన్ని పోగొట్టగలిగేవాడే గురువు. అంటే వాడికి పాండిత్యం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, వాడికి జ్ఞానం ఉండాలి, వేదజ్ఞానం, పౌరాణికం, ఇతిహాసాలు, భగవద్గీత ఇవన్నీ తెలుసున్నవాడే, మార్గం చూపించగలిగిన వాడే గురువు. అంతేగాని ఏమీ తెలీదు అలాంటి వాడు పనికిరాడు. పోనీ అంటే కృష్ణుడు అది కూడా చెప్పాడు కదా, సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అది కూడా చెప్పాడు. అంటే ఏమిటి? అన్నీ చదవకపోయినా, స్కాలర్షిప్ లేకపోయినా కొంతమంది గురువులుగా వాళ్ళని మనం లెక్క పెట్టచ్చు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నాడు. ఆయన ఏం చదువుకున్నాడు? మహాజ్ఞాని. వివేకానంద ఎంత చదువుకున్నాడు, ఆయన ఎంత పాండిత్యం ఉన్నవాడు. కానీ ఎవరిని గురువుగా తీసుకున్నాడు? ఏమీ చదువుకోని రామకృష్ణ పరమహంసని. అంటే అలాగా జ్ఞానం, బ్రహ్మజ్ఞానం అది సహజంగా వస్తుంది ఎన్నో జన్మల పుణ్యం వల్ల. లేక వీళ్ళందరూ కారణ జన్ములు కాబట్టి మహాజ్ఞానులే ఇలా పుడతారు. మనకి లెసన్ ఏంటంటే, కబీర్ కూడా ఒక చోట ఏమంటాడు,
जाति न पूछो साधु की, जाति न पूछो साधु की, पूछ लीजिए ज्ञान, मोल करो तलवार की, పడా రహనే దో మియాన్. అది. సో ఎనీవే మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా ఎక్కువసేపు దీని మీద మాట్లాడకూడదు. వినవే ఓ మనసా వివరంబుగనే దెల్పెద, మనసరింగి కుమార్గమున మరి పొరలుచు జడవలదే. చెడకురా, చెడిపోకురా రే, మానవ జన్మ దుర్లభం రా. ఈ నడతలు పనికిరాదు, ఈశ్వర కృప కలుగబోదు. అందుకని ఇలాగా పిచ్చి వెధవల్లాగా పిచ్చి పిచ్చివన్నీ నమ్మేసి ఏవేవో చదివేసి భగవద్గీతను వదిలేసి, భగవద్గీత చదవండిరా, ఒకటి చాలరా, శ్రీకృష్ణుడు నోటంతా, పరమాత్మ నోటంతా వచ్చినది వేదం కంటే గొప్పదిరా అని ఋషులు అందరూ చెప్తూ ఉండగా అది వదిలేసి కృష్ణుణ్ణి ఇంకా పైగా విమర్శించి ఆ స్టేజ్కి వచ్చారు. ఏవేవో పూజలు చేసేస్తే మోక్షం దొరుకుతుందా? దొరకదు. త్యాగరాజు ఏం చెప్తున్నాడు? ఈ నడతలు పనికిరాదు, ఈశ్వర కృప కలుగబోదు. నువ్వు ఈశ్వరుణ్ణే అంటే శ్రీకృష్ణుణ్ణే మోసం చేసేద్దాం అనుకుంటున్నావా? అందుకే ఆయన అదే అన్నాడు ఆల్రెడీ 10:36, ద్యూతం ఛలయతామస్మి. నువ్వు ఛల్ అంటే కపటం ఆయనతో చేస్తావా? ఇంపాసిబుల్ రా. ధ్యాన భజన సేయవే వర త్యాగరాజ మనవి, ధ్యాన భజన సేయవే వర త్యాగరాజ మనవి, వినవే ఓ మనసా. సో మళ్ళీ చెబుతున్నా, వినవే ఓ మనసా వివరంబుగ నేదెల్పెద, మనసరింగి కుమార్గమున మరి పొరలుచు జడవలదే, చెడవలదే, వినవే ఓ మనసా. ఈ నడతలు పనికిరాదు, ఈశ్వర కృప కలుగబోదు. ధ్యాన భజన సేయవే వర త్యాగరాజ మనవి, వినవే ఓ మనసా వివరంబుగ నేదెల్పెద. జై శ్రీరామ్.